గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం ఆపరేటర్స్ ఏమున్నాయి సిలో, అలాగే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఆపరేటర్స్కి ఎగ్జాంపుల్స్ కూడా చూసాం. సో దెర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ సి. సో ఆపరేటర్ అనేది ఒక సింబల్ దట్ టెల్స్ ద కంప్యూటర్ టు పెర్ఫార్మ్ సర్టెన్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఆపరేషన్. So there are 8 types of operators in C language: arithmetic operator, relational operator, logical operator, assignment, next degree, increment and decrement, conditional, bitwise, and special operators. So all these are discussed in the last class. Now in the today's class we are going to discuss about expressions, arithmetic expressions, and operator precedence. ఓకే, సో చూద్దాము. ఇవాళ క్లాస్లో మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ గురించి, ఆపరేటర్స్ ప్రిసిడెన్స్ గురించి నేర్చుకుందాం. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? మనం చూసాం, ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులర్ డివిజన్, 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనం ఇలా ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చామనుకోండి, అంటే an expression which is having arithmetic operators is called as arithmetic expression. అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అసలు? దాంట్లో కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఇంకా చూడండి, ఇక్కడ ఎక్స్, వై, ఏ అనేవి వేరియబుల్స్, కాన్స్టెంట్ వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఆపరేటర్స్ ఉంటాయి. ఇక్కడ యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి? ప్లస్. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ లేదా కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్, కాన్స్టెంట్స్ అండ్ ఆపరేటర్స్. ఇటువంటి ఎక్స్ప్రెషన్స్ లో మనం యూజ్ చేసే ఆపరేటర్స్ కనుక అర్థమెటిక్ ఆపరేటర్స్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మనం యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్ లో యూజ్ చేసే ఆపరేటర్ కనుక రిలేషనల్ ఆపరేటర్ అయితే, అంటే ఏ లెస్ దాన్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు బినా, నెక్స్ట్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఇలా మనం రిలేషనల్ ఆపరేటర్స్ కనుక యూజ్ చేసి ఎక్స్ప్రెషన్స్ రాసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయి ఎక్స్ప్రెషన్ లో, దాన్ని ఏమంటున్నాం? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటున్నాం. అదే ఎక్స్ప్రెషన్ లో రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటే రిలేషనల్ ఎక్స్ప్రెషన్ అని అంటున్నాం. లాజికల్ అండ్ కానీ, లాజికల్ ఆర్ కానీ, లాజికల్ నాట్ కానీ యూజ్ చేసాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాజికల్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో ఉండే ఆపరేటర్స్ ని బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మనం డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ మనం చదివేది ఏంటి? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఏ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం? ఏ ఎక్స్ప్రెషన్ లో అయితే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉంటాయో అటువంటి ఎక్స్ప్రెషన్ ని మనం అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఉంది. సో ఇందులో ఎక్స్, వై అనేవి రెండు కూడా ఇన్పుట్ వేరియబుల్స్, ఏ అనేదేమో అవుట్పుట్ వేరియబుల్. ఇక్కడ యూజ్ చేసిన ఆపరేటర్ ఏంటి? ప్లస్ ఆపరేటర్. ప్లస్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్. ఓకే, సో అర్థమెటిక్ ఆపరేటర్. ఈ అర్థమెటిక్ ఆపరేటర్ ని మనం ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ లో యూజ్ చేసాం కాబట్టి ఇట్ ఈజ్ ఏ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఈజ్ అన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఓకే, నెక్స్ట్ మరి ఓకే, ఇలా ఇచ్చాం, బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కింద కూడా ఉన్నాయి చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మైనస్ సి, వై ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై సి ఇంటూ ఏ. ఇవి కూడా ఏంటి? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్సే. వై? బికాస్ ఈ ఎక్స్ప్రెషన్స్ లో కూడా మనకి కనిపించే ఆపరేటర్స్ ఏంటి? మల్టిప్లికేషను, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్, ఇవి కూడా ఏంటివి? అర్థమెటిక్ ఆపరేటర్సే. కాబట్టి దీస్ ఆర్ ఆల్సో, దీస్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో ఇవాల్యూషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో అంటే, ఓకే, మనం ఒక కంప్యూటర్ కి ఎలా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత ఆ ఎక్స్ప్రెషన్ కంప్యూటర్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తుంది? ఓకే, ఎలా ఇవాల్యుయేట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇదిగో చూడండి, ఇవాల్యుయేట్ చేయడం అంటే ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది, ఆపరేషన్ ఎలా పెర్ఫామ్ చేస్తుంది, ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది మనం చూపించడాన్ని ఏమంటామంటే ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో ఇక్కడ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 2 ఎక్స్ప్రెషన్స్ కనుక తీసుకుంటే, ఈ 2 అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ కనుక తీసుకుంటే సింటాక్స్ ఏంటి? వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ప్రెషన్. సో వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ లో నేను సెలెక్ట్ చేసిన ఈ ఎక్స్ప్రెషన్ లో ఏ ఇంటూ బి మైనస్ సి ఎన్ని అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి? 2 అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటేమో మల్టిప్లికేషన్, రెండోదేమో మైనస్. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ప్రియారిటీ లేదు ప్రిసిడెన్స్ అని అంటాం.
ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఏ ఆపరేటర్ మోర్ దాన్ 1 ఆపరేటర్స్ ఉన్నప్పుడు ఏ ఆపరేటర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి? ఏ ఆపరేటర్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పడాన్నే ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ప్రియారిటీ అంటాం, లేదు ప్రిసిడెన్స్ అని అంటాం. సో ఇక్కడ ప్రియారిటీ లేదు ప్రిసిడెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే మనం తీసుకున్న అర్థమెటిక్ ఆపరేటర్స్ 5 అర్థమెటిక్ ఆపరేటర్స్కి కూడా వేటికి ఏ ప్రియారిటీ ఉంటుంది, దేనికి హై ప్రియారిటీ ఉంటుంది, దేనికి లో ప్రియారిటీ ఉంటుంది అని మనం కనుక చూస్తే, సో ఇక్కడ ప్రియారిటీ అంటే ఏంటి, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఏది తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి. హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్స్ ఫస్ట్ దాన్ కంపేర్ టు లో ప్రియారిటీ ఆపరేటర్స్. ప్రియారిటీ అన్న ప్రిసిడెన్స్ అన్న ఒకటే. సో ప్రిసిడెన్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ చూడండి, ఇక్కడ ప్రిసిడెన్స్ అన్న ప్రియారిటీ అన్న ఒకటే అని చెప్పాను కదా. మనకి 5 టైప్స్ ఆఫ్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి అర్థమెటిక్ ఆపరేటర్స్. ప్లస్ అంటే ఎడిషన్, మైనస్, సబ్ట్రాక్షన్, స్టార్ దీన్ని ఆస్టరిస్క్ అని కూడా అంటాము, అంటే మల్టిప్లికేషన్, స్లాష్ అంటే డివిజన్. ఇక్కడ పర్సంటేజ్ సింబల్ ఏం చెప్పుకున్నాం, మాడ్యులో డివిజన్ విచ్ గివ్స్ రిమైండర్ ఆఫ్ ది expression. Next, an arithmetic expression without parenthesis will be evaluated. అంటే parenthesis అంటే తెలుసు మీకు, లెఫ్ట్ parenthesis, రైట్ parenthesis, ఒకవేళ బ్రాకెట్స్ అంటాం కదా. ఒకవేళ మనకి అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో కనుక ఈ బ్రాకెట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ ఈ బ్రాకెట్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ వితౌట్ parenthesis కనుక ఉంటే, అంటే వితౌట్ బ్రాకెట్స్ కనుక ఉంటే, ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఈ ఎక్స్ప్రెషన్లో కనుక బ్రాకెట్స్ ఉంటే ముందు బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో కనుక బ్రాకెట్స్ లేవనుకోండి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎటు నుంచి ఎటు ఎగ్జిక్యూట్ అవుతుంది, లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ అవుతుంది, యూజింగ్ ద రూల్ ఆఫ్ ప్రిసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఓకే, సో చూద్దాం ఇప్పుడు దేనికి హై ప్రియారిటీ ఉంది. చూడండి ఇక్కడ మనకి బాక్స్ కనిపిస్తుంది కదా. సో దేనికి హై ప్రియారిటీ ఉంది, మల్టిప్లికేషన్కి, డివిజన్కి, మాడ్యులో డివిజన్కి హై ప్రియారిటీ ఉంటుంది, ప్లస్కి మైనస్కి లో ప్రియారిటీ ఉంటుంది. ఓకే, సో హై ప్రియారిటీ ఆపరేటర్స్ అంటే ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లో ప్రియారిటీ ఆపరేటర్స్ హై ప్రియారిటీ ఆపరేటర్స్ ముందు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మిగిలేక అప్పుడు లో ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడు కూడా ఫస్ట్ హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత లో ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ హై ప్రియారిటీ ఆపరేటర్స్లో ఏమన్నాయి, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. లో ప్రియారిటీ ఆపరేటర్స్లో ప్లస్, మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ కింద చూడండి, ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాము. యాక్చువల్లీ ఇవి 3 ఎక్స్ప్రెషన్స్ సేమ్, కానీ మనకి జస్ట్ ఏం మారినాయి, బ్రాకెట్స్ మారినాయి అంతే. చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఇచ్చాం, 9 ఇచ్చాం, బి వాల్యూ 12, సి వాల్యూ 3. ఎక్స్ప్రెషన్ ఎక్స్ని తీసుకోండి, ఎక్స్ప్రెషన్ ఈ ఎక్స్ని తీసుకోండి. ఎక్స్ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ మైనస్ బి బై 3 ప్లస్ సి ఇంటూ 2 మైనస్ 1. ఇది కదా ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్లో మనం ఏబిసి వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 9 కదా, 9 మైనస్ బి వాల్యూ 12, 12 బై 3 ప్లస్ సి ఇంటూ 2 మైనస్ 1. సి వాల్యూ 3 కదా, 3 ఇంటూ 2 మైనస్ 1. ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇవాల్యుయేట్ అయ్యేటప్పుడు ఇందులో ఎక్కడ కూడా బ్రాకెట్స్ లేవు కదా, ఎక్స్ అనే ఎక్స్ప్రెషన్లో ఎక్కడ కూడా మనకి బ్రాకెట్స్ అనేవి లేవు కదా. సో కాబట్టి బ్రాకెట్స్ లేవు కాబట్టి ఎక్స్ప్రెషన్ ఇందాక చెప్పాను, బ్రాకెట్స్ ఉంటే ముందు బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. బ్రాకెట్స్ లేని కేసులో వితౌట్ పారెంథసిస్ ఏం జరుగుతుంది, ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేషన్ అవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ నుంచి రైట్కి ఎవాల్యుయేషన్ అవ్వడం జరిగేటప్పుడు ఫస్ట్ ఏ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయంటే హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత లో ప్రియారిటీ ఆపరేటర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇందులో హై ప్రియారిటీ ఆపరేటర్స్లో ఏమేమి ఉన్నాయి, మైనస్ అనేది లో ప్రియారిటీ. చూడండి, మైనస్ ఏ ప్రియారిటీ ఉంది, లో ప్రియారిటీ. ఇక్కడ మైనస్ లో ప్రియారిటీ, ప్లస్ లో ప్రియారిటీ. ఇంకా హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఏమున్నాయి, డివిజన్, మల్టిప్లికేషన్. ఓకే, సో ఇందులో మరి డివిజన్కి మల్టిప్లికేషన్కి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, డివిజన్కి మల్టిప్లికేషన్కి హై ప్రియారిటీ అని ఇచ్చారు కదా, సేమ్ ప్రియారిటీ కదా, మరి ఇప్పుడు వీటిలో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇలా మనకి సేమ్ ప్రియారిటీ ఆపరేటర్స్ కనుక ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, చూడండి ఇక్కడ డివిజన్కి మల్టిప్లికేషన్కి రెండింటికి కూడా సేమ్ ప్రియారిటీ ఉంది, రెండు ఉన్నాయి ఎక్స్ప్రెషన్లో. అప్పుడు ఏం చేయాలంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏది ఫస్ట్ వచ్చింది, డివిజన్ ఫస్ట్ వచ్చింది. సో ఫస్ట్ డివిజన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే బి వాల్యూ 12 కదా, 12 బై 3 దాన్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయి 4 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ప్లస్ అప్పుడు 9 మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 1 అనే ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే, అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వల్ల ఏమవుతుంది, 9 మైనస్ బి బై 3 ముందు ఎగ్జిక్యూట్ అయిపోయింది కదా, బి అంటే 12 కదా, 4 నెక్స్ట్ ప్లస్ సి వాల్యూ 3 కదా, 3
ఇంటూ 2 మైనస్ 1 ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. ఇలా ఉంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో మళ్ళీ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఇందులో హై ప్రియారిటీ అది మల్టిప్లికేషన్. సో 3 ఇంటూ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ దిస్ ఎక్స్ప్రెషన్ బికమ్స్ 9 మైనస్ 4 ప్లస్ 3 ఇంటూ 2 మీన్స్ 3 3 6. 6 మైనస్ 1. ఓకే. సో ఇక్కడికి ఎక్స్ప్రెషన్ ఫస్ట్ ఎలా ఉండే ఎక్స్ప్రెషన్ డివిజన్ అయ్యాక ఇలా అయ్యింది. మల్టిప్లికేషన్ కూడా ఎగ్జిక్యూట్ అయ్యాక ఇలా అయ్యింది. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కనుక చూస్తే దీంట్లో అన్ని కూడా లో ప్రియారిటీ ఆపరేటర్సే ఉన్నాయి. మైనస్ లో ప్రియారిటీ, ప్లస్ లో ప్రియారిటీ, మైనస్ లో ప్రియారిటీ. మరి మోర్ దాన్ సేమ్ ప్రియారిటీ, అన్నిటికీ లో ప్రియారిటీయే కదా, అన్నిటికీ సేమ్ ప్రియారిటీ కదా. సో మోర్ దాన్ 2 ఆపరేటర్స్ సేమ్ ప్రియారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక ఉన్నప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా చూసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏముంది 9 మైనస్ 4 అంటే 9 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 5. 5 ప్లస్ 6 మైనస్ 1 ఇలా అవుతుంది ఎక్స్ప్రెషన్. ఓకే, తర్వాత ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏముంది ప్లస్ మైనస్ 2 ఆపరేటర్స్ ఉన్నాయి, రెండు సేమ్ ప్రియారిటీ. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తాం. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళినప్పుడు ప్లస్ ఉంది కాబట్టి సో దేన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 11 మైనస్ 1. సో ఇప్పుడు ఒకే ఆపరేటర్ ఉంది. సో 11 మైనస్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో చూడండి, ఎక్స్ వాల్యూ ఎంత 10. ఓకే, మనకి ఎక్స్ప్రెషన్స్ ఎగ్జిక్యూట్ అవడం అనేది ఇలా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఈ ఎక్స్ప్రెషన్లో 9 మైనస్ 12 బై ఇక్కడ జస్ట్ సేమ్ ఎక్స్ప్రెషన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు కూడా సేమ్, ఎక్స్ ఎక్స్ప్రెషన్ వై ఎక్స్ప్రెషన్ రెండు కూడా సేమే. బట్ ఏం మారిని, ఇక్కడ మనం బ్రాకెట్స్ ఇచ్చాం, పైన ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ లేవు, పారాంథసిస్ లేవు. సో ఈ ఎక్స్ప్రెషన్లో కనుక వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే 9 మైనస్ ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ 12 బై 3 ప్లస్ సి వాల్యూ 3 కదా, 3 ప్లస్ 3 ఇంటూ 2 మైనస్ 1. 2 మైనస్ 1 ఇలా అయింది ఎక్స్ప్రెషన్ ఏబిసి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. ఇప్పుడు చెప్పాను ఇందాక, ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో మనకి బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత మనకి ఆపరేటర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇప్పుడు ఎప్పుడైతే బ్రాకెట్స్ లేవో అప్పుడు హై ప్రియారిటీ ఆపరేటర్స్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఏది ఫస్ట్ వస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, అంతే కదా. సో ఇక్కడ దీంట్లో ఈ ఎక్స్ప్రెషన్లో బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రెండు బ్రాకెట్స్ ఉన్నాయి కదా. సో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఈ బ్రాకెటే కదా ఫస్ట్ వచ్చింది, 3 ప్లస్ 3 కాబట్టి 9 మైనస్ 12 డివైడెడ్ బై 3 ప్లస్ 3 అంటే 6. ఇదంతా దేనికి చెప్పుకుంటున్నాం మనం, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ మీరు కంప్యూటర్కి ఇదిగో ఇలా ఇచ్చారు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇలా ఇచ్చారు. ఇంటర్నల్గా కంప్యూటర్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఈ బ్రాకెట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, 6 అయ్యింది ఇంటూ 2 మైనస్ 1 ఇలా అయ్యింది. తర్వాత మళ్ళీ బ్రాకెట్ ఉంది కదా, 9 మైనస్ 12 డివైడెడ్ బై 6 ఇంటూ 1. 2 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇలా ఉంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత ఎక్స్ప్రెషన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని తర్వాత 9 మైనస్ 12 బై 6 ఇంటూ 1 ఇలా ఉంది. ఇంక బ్రాకెట్స్ లేవు కదా ఇందులో హై ప్రియారిటీ ఆపరేటర్ ఏంటి, డివిజన్ మల్టిప్లికేషన్ రెండు ఉన్నాయి, రెండింటికి హై ప్రియారిటీయే. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఏది వచ్చింది, డివిజన్. సో 9 మైనస్ 12 బై 6 అంటే 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా, 6 2 జా 12 డివిజన్ ఆపరేషన్. ఓకే, 2 ఇంటూ 1 ఇలా ఉంది ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీంట్లో హై ప్రియారిటీ 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 అంటే 2, 9 మైనస్ 2 అంటే ఈజ్ ఈక్వల్ టు 7. అంటే ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది, వై ఎక్స్ప్రెషన్ 7. మీరు అబ్జర్వ్ చేయండి, రెండు కూడా సేమ్ ఎక్స్ప్రెషన్సే ఎక్స్ వై అనేవి, బట్ జస్ట్ బ్రాకెట్స్ మార్చడం వల్ల మనకి ఎక్స్ వాల్యూ 10 వచ్చింది, దీని వాల్యూ ఎంత వచ్చింది 7 వచ్చింది. ఓకే, అలాగే ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఇవాల్యుయేట్ చేసి చూసామనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎలా ఉంటుంది, 9 మైనస్ బ్రాకెట్స్లో బి అంటే 12 డివైడెడ్ బై 3 ప్లస్ సి వాల్యూ ఎంత 3 కదా, 3 ఇంటూ 2 ఇదిగో ఇలా ఉంది. వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇందులో ఒక బ్రాకెట్లో ఇంకో బ్రాకెట్ ఉంది. సో విత్ ఇన్ ది బ్రాకెట్స్ అనదర్ బ్రాకెట్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే 3 ప్లస్ 3 6 ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు 9
minus braces 12 by 6, okay, into 2 bracket close. ఇది ఎక్స్ప్రెషన్. 2 -1 కూడా ఉంది కదా, -1 ఓకే. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఇంకో బ్రాకెట్, ఇదంతా కలిపి ఒకటే బ్రాకెట్ కదా. ఈ బ్రాకెట్ లో ఒక ఆపరేషన్ లేదు, 2 ఆపరేషన్స్ ఉన్నాయి, రెండింటికి సేమ్ ప్రియారిటీ ఉంది. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ 12/6. సో 9 మైనస్ బ్రాకెట్స్ లో ఫస్ట్ 12/6 ఎగ్జిక్యూట్ అవుతే 2 ఇంటూ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది, -1. నెక్స్ట్ మళ్ళీ బ్రాకెట్ ఉంది కదా, ఫస్ట్ 9 మైనస్ 2 ఇంటూ 2 అంటే 4 -1. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ లో రెండు కూడా మైనస్లే ఉన్నాయి. ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేటప్పుడు 9 - 4 ఎంత అవుతుంది, 5 అవుతుంది. 5 - 1 4 అవుతుంది. ఇదిగో జెడ్ వాల్యూ 4. ఓకే, వాల్యూ ఎంత అయింది, 4 అయింది. సో ఎక్స్ వాల్యూ ఏమో 10, వై వాల్యూ 7, 10 వాల్యూ, జెడ్ వాల్యూ 4. ఇలా సేమ్ ఎక్స్ప్రెషన్ అయినప్పటికీ మనకి బ్రాకెట్స్ ఉండడం వల్ల ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. ఇంటర్నల్ గా ఎగ్జిక్యూషన్ అనేది కంప్యూటర్ ఇలా పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఎలా అవుతుంది ఎగ్జిక్యూషన్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటారు. ఓకే, ఇది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇవాల్యూషన్. ఇంకా నెక్స్ట్ ఆపరేటర్ ప్రిసిడెన్స్ అంటే ఏ ఆపరేటర్స్ కి ప్రిసిడెన్స్ ఎంత ఉంది, ప్రియారిటీ ఎంత ఉంది. అసోసియేటివిటీ చూడండి, ఇక్కడ మనకి అసోసియేటివిటీ అంటే ఏంటంటే ఆ ఆపరేటర్ లెఫ్ట్ నుంచి రైట్ ఎగ్జిక్యూట్ అవుతుందా, రైట్ నుంచి లెఫ్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందా అని చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఆపరేటర్ ప్రిసిడెన్స్ అని అంటాం, అదే అసోసియేటివిటీ అని అంటాం. చూడండి ఇక్కడ ప్రిసిడెన్స్ ఆపరేటర్స్ బ్రాకెట్స్ కి ఫస్ట్ ప్రిసిడెన్స్ ఉంటుంది, ప్రిసిడెన్స్ 1 అంటే హై ప్రియారిటీ ఉంటుంది. ఈ బ్రాకెట్స్ కూడా హై ప్రియారిటీ ఉంటుంది. దీన్ని అరే రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. అరే కాన్సెప్ట్ ఇంకా మనం చూడలేదు. నెక్స్ట్ ఫస్ట్ అది లెఫ్ట్ పారెంథసిస్ రైట్ పారెంథసిస్ రెండు బ్రాకెట్స్ కలిపి అది ఫంక్షన్ కాల్ కి, ఇదేమో లెఫ్ట్ నుంచి రైట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో రిమైనింగ్ లిస్ట్ అంతా ఇది. ఓకే, ఓకే, ఇది ఆపరేటర్ ప్రిసిడెన్స్. Okay, in tomorrow's class we will discuss about typecasting or type conversion, okay, which is very most important question. Okay, thank you.